ఇక ఎవరో మిత్రుడు పెట్టింది, సూపర్ స్పీచ్ ప్రవీణ్ అన్న అని ఒకరు పెట్టింది. ప్రవీణ్ అన్న మీరు కూడా ఒక పేపర్ పెట్టండి. మనకు ఈ ఛానల్కి ఇంకొక 4-5 ఉద్యోగస్తుల్ని పెట్టుకోవడానికే మనకు వెనక ముందు తక్లిక్ అవుతున్నాం. మన వెనక ఇవ్వడానికి గచ్చోడు ఉంటే ఇంకా సుచ్చుపోపిద్దాం, కానీ మనకేమో అటువంటి బోకర్ మాటలు అత్తలేవా, ఆ బోకర్ మాటలు అత్తలేవా, ఆ కథలు అత్తలేవా. మీరు కూడా ఒక పేపర్ పెట్టండి బ్రో అని తెలంగాణ పీపుల్ ఒక తమ్ముడు అన్నారు. మీరు కూడా ఒక పేపర్ పెట్టండి అన్నారు. ఇక చూద్దాం మరి. పటేల్ అమ్మకు మల్లెపూలు తేకపోయినా అన్న ఉత్తంగానే అలుగుతుంది. నిజమే, ఒక కథ చేద్దాం మరి. మల్లెపూలు, అట్లా ఒక చీర, కొన్ని గాజులు, ఇవన్నీ తీసుకొచ్చి మల్లిగాని పేపర్ అన్నట్టు పటేలమ్మ అంటే. మనం ఒకసారి పేపర్కి పటేలమ్మ అని పెట్టాం. పటేలమ్మ అని పెట్టి ఇది మల్లిగాని పటేలమ్మ అని పెట్టాం. అయితే దానివల్ల నా మిత్రులు అందరూ 300 కాపులు, ఇక కొంత నా మిత్రులు అన్నారు అన్నట్టు, ప్రవీణ్ నువ్వు చెప్పేది మంచిగానే ఉన్నది కానీ దానివల్ల మాకు కొంచెం బాధ అవుతుందయా, నువ్వు పటేలమ్మ అనుడు వల్ల అంటే. నేనన్నా మరి దొరసాని మల్లిగారు అన్నప్పుడు కనీసం మన దగ్గర పోయి అనకరా దొరసాని అని అన్నారా మీరు అంటే, ఇక మేము అనలేకపోయినాం అంటే వేరేని విమర్శిస్తేనేమో మీరు సంతోషపడ్డారు. పటేలమ్మ అనే వరకు ఇప్పుడు మీకు బాగా అనిపిస్తుందా అంటే, మా మిత్రులు చాలా క్లోజ్గా ఉండే సందర్భంలో వచ్చిన మాటలు చాలా సరదాగా ఉంటాయి. అంతా మళ్ళీ మా మీడియా మిత్రులే. ఇప్పుడు వాని దగ్గర ఈ పేపర్లో ఒక సబ్ ఎడిటర్గా పనిచేసేది కూడా నా మిత్రుడే, నేనే పెట్టించిన జాబ్. ఆయన నా దగ్గర నాతోటి కలిసి పనిచేసిండు. తర్వాత నేను ఉన్నప్పుడు వస్తే పెట్టించిన ఆయన 300 కాపులు. నాకు 300 కాపులు చాలా మంచి మిత్రులు ఉన్నారు. నాకు సాయం చేసిన వాళ్ళల్లో కూడా ముందు 300 కాపులే సాయం చేసిండు నాకు. అందుకే నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదురా బాబు మల్లిగాని లెక్క అని చెప్పిన. ఇప్పుడున్న పరిస్థితుల్లో వల్ల పీకే సిబిఎన్ పొత్తు పెట్టుకున్నారేమో పొనీతి అన్న అంట. 4,000 చిల్లర కోట్లు కొడంగల్కు తీసుకువెళ్లారు. సీఎం పదవికి ముప్పే, అందుకే గుంపు మేస్త్రికి భయం. మరి లేకపోతే ఎవరి జాయిరని పట్టుకపోయాను 4,000 కోట్లు అని ఇష్టం అనుకున్నాడా? ప్రవీణ్ అన్న మీరు పేపర్ ఎక్కువ చదవండి, టాపిక్స్ కొద్దిగా తక్కువ మాట్లాడండి. ఓకే ఇది ఒకటి ఉన్నదా, పేపర్స్ ఎక్కువ. ఇక పేపర్లా దాన్ని బ్యాక్ ఎండ్లో ఏం స్టోరీ జరుగుతుంది అని చెప్పేయడానికి నేనున్నా. నిజానికి వార్తలాగా చదివితే అర్థం కాదు ప్రజలకు. ఇక దానికి శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి చదువుతాడు వాడు, అక్కడి నుంచి తప్పించుకుంటాడు. దాని బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది అనేది మనం చెప్పాలి. అరే కిరణ్ నా బొక్కలో చివరికి అంట వేరే వద్దు ఇటువంటి చదవకూరి, ఇట్లా పెట్టకూరి జరా. ఇక ఇట్లున్నాయి మొత్తానికి. కొందరు ఆవేశంగా పెట్టిండ్రు, కొందరు మంచిగా పెట్టిండ్రు. కానీ మిత్రులారా ఆవేశానికి పోకురికి కామెంట్స్లో ఎప్పుడు కానీ మంచి కామెంట్స్ పెట్టండి, కొంచెం నాకు సలహాలు ఇవ్వండి, అవసరమైతే ఈ సమస్యల మీద మాట్లాడండి అని చెప్పండి. అట్లా కానీ ఒకరినొకరు తిట్టుకోవడానికి అయితే కామెంట్స్ పెట్టకండి అదే. ఎందుకంటే రేవంత్ రెడ్డి మోడీ కోవట్ బ్రో, నిజమే. రేవంత్ రెడ్డి మోడీ కోవట్ 100% నిజం. ఇది ఈ కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న నాటకం. నేను మరీ చెప్తున్నా, 3 నెలల్లో తెలంగాణ తిర్రమర్ర అయింది. జర దీన్ని అర్థం చేసుకొని ఈ రానున్న లోక్సభ ఎన్నికలలో ఎవరికి ఓటేస్తే తెలంగాణ కొంచెం ముద్దుగా ఉంటుంది అనేది ఆలోచన చేసి వేయండి. లేని పక్షంలో మనం ఆగమైపోతాం. ఇక ఇది ఇవాటి మార్నింగ్.